మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన ముంబై నటి జత్వాని వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి కస్టడీ ఈ రోజు ముగియనుంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంజనేయులను విచారించిన సిఐడి దాటవేత ధోరణిలో సమాధానాలు ఇచ్చారు. తాను జిల్లా అధికారిని కాదని, ఏ కేసులను దర్యాప్తు అధికారిని అంతకన్నా కాదని, తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు పిఎస్ఆర్. ముంబై నటి కాదంబరి జత్వాని గాని, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ గాని తనకు తెలియదని చెప్పారాయన. హైకోర్టు అడ్వకేట్ నగేష్ రెడ్డి, అడ్వకేట్ రాజేష్, విచారణ అధికారి డి ప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ హరీష్. కూడా విచారణ పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం ఉంటుంది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. కస్టడీ పిటిషన్ తర్వాత లీవ్ పిటిషన్లు వేసేటువంటి ఆలోచన కూడా బిఎస్ఆర్ ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించి 2 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత నిన్న ఉదయం 11 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు కూడా విచారణ చేశారు. అదేవిధంగా న్యాయవాదుల సమక్షంలో జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి వరకు కూడా విచారణ అధికారిగా డి ప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. 6 గంటల పాటు విచారణ అనంతరం పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆయన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి ఆయన్ని విజయవాడ జైలుకు తరలించారు. మొత్తం మీద చూసుకుంటే కనుక జత్వాని కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పిఎస్ఆర్ ఆంజనేయులు అధికారాన్ని ఉపయోగించి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నారు. ఆరోపణల నేపథ్యంలోనే ఆయన విచారణకు సంబంధించినటువంటి అంశంపైన కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన 2 రోజులు కస్టడీ ముగిసిన తర్వాత ఇప్పుడు ఆయన సబ్ జైలుకి తరలించారు. తర్వాత ఫర్దర్ గా దీనిపైన ఎలాంటి స్టెప్ ఉంటుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. సోని. రైట్, థ్యాంక్ యూ హరీష్.